అవును. మీ ఊర్లోనే ఉన్నాను. నువ్వొస్తే కలుస్తాను అన్నాడు భరద్వాజ్. ఏంటి ఇక్కడికొచ్చావా? అంటూ ఇప్పుడే వచ్చేస్తాను. ఒక్క హాఫ్ అన్ అవర్ వెయిట్ చెయి అంటూ కాల్ కట్ చేసింది అమృత. హాయ్! హలో! వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమ. ఇవాల్టి మన కథ 'అమృతవర్షం' ఎపిసోడ్ 13. 'అమృతవర్షం' పార్ట్ 1-12 విని ఇది వినండి. కథ అర్థమవుతుంది. 'అమృతవర్షం' రైన్ ఆఫ్ లవ్. ఇక కథలోకి వెళ్ళిపోతే ఒక అరగంటలో వస్తా అంటూ కాల్ కట్ చేసింది అమృత. భరద్వాజ్ మాల్‌లో తిరుగుతూ అమృత కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అమృత చాలా ఫాస్ట్‌గా హెడ్ బాత్ చేసేసి, ఇంకా ఫాస్ట్‌గా హెయిర్ డ్రై చేసి, ఆగమేఘాల మీద భరద్వాజ్ ఉన్న మాల్‌కి వెళ్ళింది. "ఎక్కడ ఉన్నావు?" అంటూ కాల్ చేసింది మాల్ ఎంట్రన్స్‌లో నుంచొని. "నువ్వు పైకి చూస్తే నీ పైన ఉంటా" అన్నాడు భరద్వాజ్ అమృత కోసం ఎదురు చూస్తూ నుంచొని. భరద్వాజ్‌ని చూసిన అమృత మొహం వెలిగిపోతోంది. నవ్వుతూ "వస్తున్నా" అంటూ పైకి వెళ్ళింది. "బానే వచ్చావే చెప్పిన టైంకి. మీ అమ్మాయిలు రెడీ అవ్వాలంటే మినిమమ్ 1 అవర్ కదా!" అన్నాడు భరద్వాజ్. "హలో! అమ్ము ఇక్కడ. అంత లేదు. ఏ పని చేసినా చిటికెలో చేసేస్తా" అంది చిటిక వేస్తూ. "అబ్బో! సూపర్ కానీ పద" అన్నాడు. "ఎక్కడికి?" అంది అమృత. "నాకాకలిగా ఉంది. ఏమైనా తిందాం" అన్నాడు భరద్వాజ్. "అదేంటి? ఏం తినలేదా?" అంది అమృత. అంటూ తల అడ్డంగా ఊపాడు. "అయ్యయ్యో! మా అమ్మ పెసరట్టు ఉప్మా చేసింది. ఎంత యమ్మీ ఉందో తెలుసా? రమ్మంటే పోజ్ కొట్టావు" అంది అమృత. "సరేలే, ఇప్పుడు నేను తినాలి. ఏం తినాలో చెప్పు" అన్నాడు భరద్వాజ్. నేనొక ప్లేస్‌కి తీసుకెళ్తా. అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేద్దువు కానీ" అంది అమృత. "కానీ ఈ టైంలో టిఫిన్స్ దొరుకుతాయా?" అన్నాడు భరద్వాజ్. "అక్కడుంటాయిలే పద" అంది అమృత. రా అంటూ పార్కింగ్‌లోకి వెళ్ళిన తన బైక్ తీసింది. "ఏంటి నువ్వు డ్రైవ్ చేస్తావా?" "వద్దు తల్లి" అన్నాడు భరద్వాజ్ దండం పెట్టి. "నీకంటే బెటర్. కావాలంటే ఎక్కు" అంది అమృత. "వద్దమ్మా, నేను కార్‌లో వస్తా" అంటూ ఫోన్ తీసి డ్రైవర్‌కి కాల్ చేయబోయాడు భరద్వాజ్. భరద్వాజ్ చేతిలో నుండి ఫోన్ లాక్కొని "అక్కడ కార్లు వెళ్ళవు" అంది అమృత. "సరే పోనీ నేను డ్రైవ్ చేయనా?" అంటూ బైక్ కీ తీసుకోబోయాడు భరద్వాజ్. "ఏం అక్కర్లేదు" అంటూ తోసేసి "వెనక్కి కూర్చో" అంది అమృత గడుసుగా. దేవుడా! మా అమ్మ మార్నింగ్ నన్ను సరిగ్గా చూసుకుందో లేదో, ఇదే లాస్ట్ డే అవుతుందా నా లైఫ్‌లో అన్నాడు భరద్వాజ్. "నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం" అంది అమృత. "అబ్బో! ముందు జాగ్రత్తగా వెళ్ళు" అన్నాడు భరద్వాజ్. అమృత బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనక కూర్చొని దేవుడా! అంటూ పైకి చూస్తూ ఉన్నాడు భరద్వాజ్. అంతలో అప్పుడే హెయిర్ వాష్ చేసి లూజ్ హెయిర్‌తో ఉన్న అమృత జుట్టు గాలికెగిరి భరద్వాజ్ మొహం మీద పడి చెక్కిలి గింతలు పెడుతుంటే మైమరచిపోయి అలా కళ్ళు మూసుకున్నాడు భరద్వాజ్. ఎంతసేపు అలా ఉన్నాడో తెలియలేదు. అమృత బైక్ ఆపి "ఇంక దిగు" అన్నాక కళ్ళు తెరిచాడు. "ఏంటి బాస్ ఏమైంది?" అంటూ చెయ్యి భరద్వాజ్ కళ్ళ ముందు ఆడించింది అమృత. "ఏం లేదు" అంటూ తల అడ్డంగా ఊపి అమృత వెనకే నడిచాడు. తనకి తెలియకుండానే బ్లష్ అయిపోతున్నాడు భరద్వాజ్. "ఏమైంది సార్ అలా నవ్వుతూ ఉన్నారు?" అంది అమృత. "ఏం లేదు" అంటూ అడ్డంగా తల ఊపాడు మళ్ళీ. "సరే ఏం తింటావు చెప్పు" అంది అమృత ఒక టిఫిన్ సెంటర్‌కి దగ్గర తీసుకొని వెళ్ళి. "ఏం బావుంటుందిక్కడ?" అన్నాడు భరద్వాజ్. "నాకైతే మసాలా దోస ఇష్టం" అంది అమృత. "అవునా? అయితే అదే చెప్పు" అన్నాడు భరద్వాజ్. "భయ్యా ఒక మసాలా దోస" అని చెప్పి వెళ్ళి ఇద్దరూ అక్కడ ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. "అదేంటి నువ్వు తినవా?" అన్నాడు భరద్వాజ్. "చెప్పాగా ఫుల్లు కుమ్మేశా. ఇంట్లో నువ్వు తిను" అంది అమృత. అంతలో దోస తెచ్చి టేబుల్ మీద పెట్టాడు సర్వర్. "సరే రా కొంచెం షేర్ చేసుకో" అన్నాడు భరద్వాజ్. "అబ్బా! వద్దు ప్లీజ్" అంది అమృత. "అలా ఒక్కడినే తినే శాడిజం లేదు నాకు" అన్నాడు భరద్వాజ్. "అబ్బా! శాడిస్ట్ కాదురా నువ్వు సైకో" అంది అమృత ఒక బైట్ కట్ చేసుకొని తీసుకుంటూ. "హహ" అంటూ అందంగా నవ్వుతూ "గుడ్ గర్ల్" అన్నాడు భరద్వాజ్. "బాబోయ్! నువ్వు తిట్రా బాబు కావాలంటే. కానీ ఇలా కాంప్లిమెంట్స్ మాత్రం ఇవ్వకు" అంది అమృత. "నీకు అలా అర్థమైందా? సర్లే కానీ" అన్నాడు భరద్వాజ్. "అంటే నన్ను పొగడలేదా?" అంటూ బుంగమూతి పెట్టుకుంది అమృత. భరద్వాజ్ పెద్దగా నవ్వుతూ "పిచ్చి పొగిడాలే" అన్నాడు. వెంటనే అమృత నవ్వుతూ "అయితే సరే" అంది.
ఇద్దరూ తినేసాక, "ఇప్పుడు చెప్పు ఎందుకు వచ్చావు?" అంది అమృత. "అంటే నీకోసమే" అన్నాడు భరద్వాజ్. "హా! నా కోసమా? ఎందుకు?" అంది అమృత. "నిన్ను చూసి చాలా డేస్ అయింది కదా! ఉండలేక వచ్చేసా" అన్నాడు భరద్వాజ్. ఒక్క 2 సెకండ్స్ అలా ఫ్రీజ్ అయిపోయి, అమృత భరద్వాజ్ వైపే చూస్తూ, "ఇంక సొల్లాపి పాయింట్‌కి రా" అంది. భరద్వాజ్ నవ్వుతూ "అస్సలు ఛాన్స్ ఇవ్వవే" అంటూ అమృత తల మీద మొట్టి, "అమ్మకేదో బిజినెస్‌కి కావాల్సిన స్టఫ్ ఇక్కడ దొరుకుతుంది అంటే వచ్చాను" అన్నాడు. "అవునా! ఎక్కడికి వెళ్ళాలి?" అంది అమృత. "వస్తావా నాతో?" అన్నాడు భరద్వాజ్. అని ఆలోచించి, "సరే వస్తా. ఎక్కడికి వెళ్ళాలి?" అంది అమృత. "చెప్తా కానీ నీ బైక్ డ్రైవర్‌కి ఇచ్చి మీ అడ్రెస్ చెప్తే పంపుతా" అన్నాడు భరద్వాజ్. "మీ డ్రైవర్ ఎక్కడ?" అంది అమృత. భరద్వాజ్ కాల్ చేయగానే ఒక 2 మినిట్స్‌లో వచ్చేసాడు. "ఏంటి 2 మినిట్స్‌లో ఎలా వచ్చేసాడు?" అంది అమృత. "మనం ఉన్న లొకేషన్ షేర్ చేశాను రాగానే. సో, వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాడు" అన్నాడు భరద్వాజ్. "శేఖర్, ఈ బైక్ ఎక్కడివ్వాలో నేను వాట్సాప్ చేస్తాను. నిన్ను నేను వచ్చి పిక్ చేసుకుంటా. తర్వాత కీస్ ఇదిగో" అంటూ బైక్ కీ ఇచ్చాడు భరద్వాజ్. "ఓకే సార్" అంటూ కార్ కీ ఇచ్చాడు శేఖర్. అమృత భరద్వాజ్‌తో పాటు వెళ్ళి అక్కడ పార్క్ చేసి ఉన్న ఆడి Q3లో కూర్చుంటూ, "మీరు బాగా రిచ్ అనుకుంటా" అంది. "ఏమో తెలీదు" అని "సీట్ బెల్ట్ పెట్టుకో" అన్నాడు భరద్వాజ్. అమృత సీట్ బెల్ట్ పెట్టుకొని, "ఇంతకీ తమరికి లైసెన్స్ ఉందా?" అంది. వెంటనే ముందు డాష్‌బోర్డ్‌లో ఉండి లైసెన్స్ తీసి చూపెట్టి, "హ్యాపీనా?" అన్నాడు భరద్వాజ్. "మా అమ్మ నన్ను మార్నింగ్ సరిగ్గా చూసుకుందో లేదో" అంది అమృత సాగదీస్తూ. "ఏంటి రివర్స్ సెటైరా?" అన్నాడు భరద్వాజ్. "ఏ నీకేనా అమ్మ? మాకు కాదా?" అంది అమృత వెటకారంగా. భరద్వాజ్ నవ్వి సాంగ్స్ ప్లే చేశాడు. "అబ్బా ఆపు! చక్కగా మాట్లాడకుండా ఈ పాటలెందుకు ఇప్పుడు?" అంది అమృత ఆపేస్తూ. "సరే చెప్పు" అన్నాడు భరద్వాజ్. "వర్షిత్ ఏడి? ఎలా ఉన్నాడు? వాడెందుకు రాలేదు? తీసుకొని రావాల్సింది కదా!" అంది అమృత. "వాడే రావాల్సింది ఇవాళ. కానీ అమ్మ వాడికి ఇంకో వర్క్ చెప్పేసరికి వాడు అక్కడ బిజీ ఉన్నాడు" అని చెప్పాడు భరద్వాజ్. "అవును వర్షిత్ మీ ఇంట్లోనే ఉంటాడా?" అంది అమృత. "ఆ! అవును" అన్నాడు భరద్వాజ్. "ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడుంటారు?" అంది అమృత. "అవన్నీ తర్వాత ఎప్పుడైనా చెప్తాలే" అన్నాడు భరద్వాజ్. "సరే ఇంకేంటి? హాలిడేస్‌లో ఏంటి ప్లాన్?" అంది అమృత. "ఏం లేదు. హా! మీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ఏంటని మాత్రం అడక్కే. అది సర్ప్రైజ్" అన్నాడు భరద్వాజ్. "సర్లే పో. ఎప్పుడు చెప్తావు మరి? ఏంటో అది?" అంది అమృత. 2 డేస్‌లో అన్నాడు భరద్వాజ్. బై ద వే నువ్వేం చేస్తున్నావు హాలిడేస్‌లో? అన్నాడు. ఏముంది స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలా రోజుకొకటి అంది అమృత. మీ అమ్మాయిలకి ఖాళీ దొరికితే లుక్స్ మీద పడిపోతారే అన్నాడు భరద్వాజ్. హలో మాస్టారు, మీ అబ్బాయిలు ఆ లుక్స్ చూసే కదా పడిపోయేది అంది అమృత. ఐ డోంట్ అన్నాడు భరద్వాజ్. చెప్పకులే కానీ సొల్లు అంది అమృత. బై ద వే నువ్వు నిజంగా అలా నీ బ్యూటీని అడ్మైర్ చేసేవాడిని ఇష్టపడతావా అన్నాడు భరద్వాజ్ సందేహంగా. నెవర్. జస్ట్ నువ్వు జనరలైజ్ చేసి చెప్పావు. నేను మీ అబ్బాయిల్ని అని జనరలైజ్ చేసి దట్స్ ఆల్ అంది అమృత. అంటే మరి ఈ కేర్ అంతా ఎందుకు? అన్నాడు భరద్వాజ్. లాల్ నువ్వు ఇవాళ మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు. డస్ ఇట్ మీన్ యూ ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ సమ్‌వన్? అంది అమృత. కమ్ ఆన్ అమృత ఇట్స్ ఫర్ మీ అన్నాడు భరద్వాజ్. మరి అంతే. మన స్కిన్, మన హెయిర్, మన హెల్త్ మన కోసం. నేను రెడీ అయితే ఎవరి కోసమో అనుకుంటే ఎలా? అంది అమృత. నేనలా అనలేదు అన్నాడు భరద్వాజ్. నాకు తెలుసులే నువ్వలా అనలేదు అని. లైట్ తీసుకో అంది అమృత. ఇద్దరూ వెళ్లి ఒక టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ముందు ఆగారు. అమృతతో పాటు లోకి వెళ్తూ ఫ్రంట్ ఆఫీస్ దగ్గర అమృతని వెయిట్ చేయమని తను లోపలికి వెళ్ళాడు. అక్కడ మేనేజర్‌తో మాట్లాడి ఒక 30 మినిట్స్‌కి బయటికి వచ్చాడు. అప్పటి వరకు నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పడేసాడేంట్రా బాబు అనుకుంటూ తిట్టుకుంటున్న అమృత భరద్వాజ్‌ని చూసి హమ్మయ్య! వచ్చేసాడా అనుకుంది. అక్కడ మేనేజర్ బయటికి వచ్చి, "ఓకే బాబు. నేను నీ స్టాక్ అంతా పంపిస్తాను. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలా? అమ్మగారు ఒక కాల్ చేయాల్సింది" అన్నాడు. "పర్లేదు అంకుల్. ఉం ఉంటాను" అని చెప్పి అమృత దగ్గరికి వెళ్లి, "బయలుదేరదామా?" అన్నాడు భరద్వాజ్.
"హా! పద" అని "ఏం పనిక్కడ? అసలు ఏం బిజినెస్ మీది? మీ అమ్మగారికి చాలా పేరు పలుకుబడి ఉన్నాయా?" అంది అమృత ఆత్రంగా. "తర్వాత చెప్తా" అన్నాడు భరద్వాజ్. "ఏమడిగినా తర్వాత చెప్తా అంటావు" అంది అమృత చిరాగ్గా. భరద్వాజ్ అమృత కళ్ళల్లో సూటిగా చూస్తూ, "నేను నా పర్సనల్ లైఫ్ ఎవరితో షేర్ చేసుకోను. చాలా ఎక్కువ నీతోనే చెప్పాను ఇప్పటి వరకు. అలానే నాకు చెప్పాలనిపించినప్పుడు నువ్వు అడగకుండానే చెప్తాను" అన్నాడు. "సరేలే పద, అలా నమిలేసేలా చూడకు" అంది అమృత. భరద్వాజ్ నవ్వి, "నువ్వు మామూలు పిల్లవి కాదే" అన్నాడు. "లంచ్‌కి ఎక్కడికి వెళ్దాం?" అన్నాడు కారెక్కుతూ. "ఇందాకేగా ఫుల్లుగా బ్రేక్‌ఫాస్ట్ చేశావు" అంది అమృత. "నాకాకలి లేదు, నీ గురించే" అన్నాడు భరద్వాజ్. "నాకు లేదు, బట్ మా ఇంటికి వెళ్దాం. మా అమ్మ సూపర్‌గా చేస్తుంది వంట" అంది అమృత. "పాపం ఆంటీకెందుకు ఇబ్బంది" అన్నాడు భరద్వాజ్. "ఇబ్బందేం లేదు" అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకి కాల్ చేసి లంచ్‌కి వస్తున్నాం అని చెప్పింది అమృత. సరే అని చెప్పి కాల్ కట్ చేశారు అమృత వాళ్ళ అమ్మ. అమ్మ కూడా వంట రెడీ చేసేస్తోంది. "పద, మా ఇంటికి వెళ్దాం" అంది అమృత. సరే అని అమృత చెప్పిన వైపు కారు పోనిచ్చాడు భరద్వాజ్. "అవును అమృత, ఈ హాలిడేస్‌లో ఏమైనా రాసావా?" అన్నాడు భరద్వాజ్. "ఏం రాయలేదు కానీ చదివాను ఒక 4 బుక్స్" అంది అమృత. "ఎప్పుడూ చదవడమేనా? రాయొచ్చు కదా!" అన్నాడు భరద్వాజ్. రాస్తాను, కానీ ఏం రాయాలో అర్థం కావట్లేదు" అంది అమృత. "కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించు. కళ్ళ ముందు ఏది మెదిలితే దాని గురించి రాసేయి. ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉండాలిగా" అన్నాడు భరద్వాజ్. గుడ్ ఐడియా. ట్రై చేస్తా" అంది అమృత. ఇద్దరూ అమృత ఇంటికి రీచ్ అయ్యారు. వెళ్ళగానే శ్రీనివాస్ గారికి, పద్మ గారికి "తిను నా ఫ్రెండ్ అని నేను చెప్పాను కదా! ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటామని, వాడే" అంది. భరద్వాజ్ అమృత వైపు ఒక లుక్ ఇచ్చి "అదేం లేదు అంకుల్, ఐయామ్ భరద్వాజ్" అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. "హలో భరద్వాజ్, పర్లేదు బాబు, కాలేజ్ అన్నాక ఆ మాత్రం సరదాగా ఉంటారు" అన్నారు శ్రీనివాస్. భరద్వాజ్ నవ్వి 1 మినిట్ అని చెప్పి బయటకు వెళ్ళి శేఖర్‌కి కాల్ చేసి అడ్రెస్, లొకేషన్ షేర్ చేసి ఇంకా ఫ్రూట్స్ కొన్ని తీసుకొని రమ్మన్నాడు. భరద్వాజ్ కాల్ మాట్లాడి లోపలికి రాగానే ఎదురుగా అమృత వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ ఉన్నారు. "ఎవరు బాబు నువ్వు?" అంది భరద్వాజ్‌ని చూస్తూ. "నేను" అని చెప్పేలోపు శ్రీనివాస్ గారు "అమృత ఫ్రెండ్ అమ్మా" అన్నారు. అలా కొరా కొరా చూసింది అమృతని. "ఎందుకలా చూస్తున్నావు?" అంది అమృత. "ఏంటి విషయం? ఎందుకొచ్చాడు ఈ అబ్బాయి?" అన్నారు నానమ్మ. "ఏముంది, తనకేదో ఈ ఊర్లో పనుందంటే వచ్చాడు" అంది అమృత క్యాజువల్‌గా. "ఆ మాత్రం గ్రహించలేని దాన్ని గాదు" అనుకున్నారు నానమ్మ మనసులో. అంతలో పద్మగారు వచ్చి "ఫుడ్ రెడీ అయింది, రమ్మన్నారు." అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చున్నారు. పద్మగారు వడ్డిస్తున్నారు. "ఆంటీ, నేనెక్కువ తినలేను. ఇందాకే బ్రేక్‌ఫాస్ట్ చేశా" అన్నాడు భరద్వాజ్. "పర్లేదు బాబు, కొంచెం తిను. నీకెంత ఇష్టమైతే అంత తిను" అంటూ వడ్డిస్తున్నారు పద్మగారు. అమృత చెప్పినట్లే చాలా టేస్టీగా ఉన్నాయి వంటలు. భరద్వాజ్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ తినేశాడు. "చాలా బాగా చేశారు ఆంటీ వంటలు" అన్నాడు భరద్వాజ్. పద్మగారు నవ్వారు. "మీరెక్కడ బాబు ఉండేది?" అన్నారు. "విజయవాడ ఆంటీ" అన్నాడు భరద్వాజ్. "అవునా! ఇక్కడికి ఏం పని మీద వచ్చావు?" అన్నారు శ్రీనివాస్ గారు. "మా బిజినెస్ రిలేటెడ్ పని ఉందండి" అని చెప్పాడు. మాట్లాడుతూ అందరూ తినడం ఫినిష్ చేశారు. అంతలో భరద్వాజ్ వాళ్ళ డ్రైవర్ ఫ్రూట్స్ తీసుకొని అమృత బైక్ తీసుకొని వచ్చాడు. "ఇతనికి కూడా భోజనం పెడతాను ఉండమను బాబు" అన్నారు పద్మగారు. "పర్లేదాంటీ, అతనికి ఆల్రెడీ తినేయమని చెప్పాను" అన్నాడు భరద్వాజ్. "అయ్యో! ఎందుకు, ఇక్కడ తినేవాడు కదా" అన్నారు పద్మగారు. "పర్లేదాంటీ, తనకలవాటే. సరే మరి, మేమింక బయలుదేరుతాం" అన్నాడు భరద్వాజ్. "అదేంటి, అప్పుడే వెళ్ళిపోతావా?" అంది అమృత. వెళ్ళాలి కదా! ఉండిపోమంటావా ఏంటి?" అన్నాడు భరద్వాజ్ నవ్వుతూ. అమృత ఒక్కసారి షాకయ్యి తల తిప్పి చూసేసరికి వాళ్ళ నానమ్మ మళ్ళీ కొర కొర చూస్తోంది. చచ్చాను పో! ఇంక నన్ను ఆడేసుకుంటుంది అనుకోని, "హా! మా ఇంట్లో ఏం మెయిడ్ పోస్ట్ ఖాళీగా లేదులే నువ్వు చేయటానికి" అంది అమృత యాటిట్యూడ్‌తో. "ఏయ్ అమృత, ఏంటా మాటలు?" అన్నారు శ్రీనివాస్ గారు. "అయ్యో డాడీ, మీకు తెలీదు, కాలేజ్‌లో నన్ను ఎన్ని అంటాడో. ఇది చాలా చిన్న విషయం. ఇక్కడ మీరున్నారని భయపడి చాలా సైలెంట్‌గా బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అంతే" అంది అమృత. "అదేం లేదు అంకుల్" అన్నాడు భరద్వాజ్ మొహమాటంగా. "మీరు నమ్మకండి" అంది అమృత. "ఇంక బయలుదేరుతాం అంకుల్, లేట్ అవుతుంది"
అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు భరద్వాజ్. ఓకే బాబు, ఎప్పుడైనా వచ్చినప్పుడు రా ఇంటికి అన్నారు శ్రీనివాస్ గారు. సరే అంకుల్, బాయ్ ఆంటీ, బాయ్ అమ్మమ్మ గారు అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. బయట వరకు అమృత కూడా వెళ్ళింది. ఏంటి కోతి, మీ డాడీకి కంప్లైంట్ చేస్తున్నావు నా మీద అన్నాడు భరద్వాజ్. మరి ఏమనుకున్నావు, అమ్ము ఇక్కడ అంది కాలర్ ఎగరేస్తూ. అబ్బో అని కారు డోర్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్లో నుండి డైరీ మిల్క్ తీసి అమృతకిచ్చి బాయ్ అన్నాడు. అబ్బా! కాసేపు ఉండొచ్చుగా అంది అమృత బెంగగా. వెళ్ళాలి అమృత. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. కుదిరితే మళ్ళీ వస్తాను అన్నాడు భరద్వాజ్. సరే బాయ్ అంది అమృత బాధగా. భరద్వాజ్ అమృత బుగ్గలు పట్టుకొని లాగి, ఇలా ఉంటే బావుంటావు. అలా బిక్క మొహం పెడితే కాదు అన్నాడు. వెంటనే అమృత నవ్వుతూ సరే బాయ్ అంది. ఓకే మా, టేక్ కేర్ అని చెప్పి కారెక్కేశాడు భరద్వాజ్. కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ బెంగగా లోపలికి వెళ్తుంది అమృత. ఎవరే ఆ అబ్బాయి అన్నారు అమృత వాళ్ళ నానమ్మ. కాలేజ్‌లో నా ఫ్రెండ్ అంది అమృత. మన ఇంటికి ఎందుకు వచ్చాడు అంది నానమ్మ. ఎందుకంటే చెప్పాడుగా, ఏదో పనుండి ఇక్కడికి వచ్చాడు. నేను లంచ్‌కి రమ్మంటే ఇలా వచ్చాడు అంది అమృత. అమ్మా నువ్వుండు, ఆ కుర్రాడు మంచోడులా ఉన్నాడు. నువ్వు ఊరికే ఆడిపోసుకోకు అన్నారు శ్రీనివాస్ గారు. నువ్వు ఇలాగే వెనకేసుకురా, రేపో మాపో నీ అల్లుడు అంటుంది అన్నారు నానమ్మ. అమ్మా నువ్వు దానికి లేనిపోనివి ఎక్కించుకో. అమృత, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు అన్నారు శ్రీనివాస్ గారు. అమృత రూమ్లోకి చిరాకుగా వెళ్ళి డోర్ గట్టిగా వేసేసి తన బెడ్ పైన కూర్చొని ఈ నానమ్మ అసలు అనుకుంటూ భరద్వాజ్ గురించి మనసులో మెదిలేసరికి ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. కాసేపు ఉండొచ్చుగా అనుకుంటూ మెసేజ్ చేసింది. భరద్వాజ్ కూడా అప్పటికే అమృతని మిస్ అవుతూ ఉండేసరికి వెంటనే రిప్లై ఇచ్చాడు. ఇద్దరూ అలా కంటిన్యూగా చాట్ చేసుకోవడం అలవాటు పడిపోయారు. మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఇద్దరు ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నారు. 2 డేస్ తర్వాత అందరూ వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో జాయిన్ అయ్యారు. హే! మీ అందరికీ ఒక సర్ప్రైజ్ అన్నాడు భరద్వాజ్. ఏంటది? అన్నారు అందరూ ఒక్కటేసారి. అంటే ఈ వీడియో కాల్ అయ్యాక మీ అందరికీ ఒక మెసేజ్ వస్తుంది అన్నాడు భరద్వాజ్. దేని గురించిరా? అంది అమృత. ఏమో మీరే చూడండి అన్నాడు భరద్వాజ్. కాల్ కట్ చేశాక అందరూ వీడియో గురించి చాలా ఎక్సైటెడ్‌గా చూశారు. అమృతకి వీడియో చూస్తూ కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. 5 మినిట్స్ వీడియో అయిపోగానే వెంటనే అందరూ మళ్ళీ కాన్ఫరెన్స్‌లో జాయిన్ అయ్యారు. ఏముంది ఆ వీడియోలో? ఇంతకీ అమృత, భరద్వాజ్ ఒకరికొకరు ఎప్పుడు ప్రపోజ్ చేసుకున్నారు? నెక్స్ట్ అప్డేట్‌లో చూద్దాం. ప్రోమో: ఎన్ని సార్లు కాల్ చేయాలి? అటెండ్ చేయవేంటి పిచ్చా? అంది అమృత. రిలాక్స్, ఫోన్ సైలెంట్‌లో ఉంది అండ్ చూసుకోలేదు అన్నాడు భరద్వాజ్. అలా ఎలా చూసుకోకుండా ఉంటావు అసలు? నేను మెసేజ్ ఆర్ కాల్ చేస్తా కదా అంది అమృత ఆవేశంగా. అమ్మ దగ్గర ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నావు. అందుకే సైలెంట్‌లో పెట్టాను అన్నాడు భరద్వాజ్. అప్పుడు ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా! విల్ బీ బిజీ అని. ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డానో. వర్షిత్‌కి కాల్ చేద్దాం అనుకున్నా. కానీ వాడెందుకు అంటాడేమో అని చేయలా అంది అమృత. నా కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.